హైదరాబాద్లో ఉగ్రవాద నిఘా వర్గాలు విజయనగరం 2 టౌన్ పోలీసులు సంయుక్తంగా విజయనగరంలో ముస్లింలు నివసించే ఆబాదీ వీధి డబుల్ కాలనీలను జల్లెడపడుతున్నాయి. సిరాజ్ కుటుంబానికి సొంతిల్లు ఉన్న ఆబాదీ కాలనీలో ఎక్కడైనా పేలుడు పదార్థాలు రహస్యంగా నిల్వ ఉంచారా అని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు సిరాజ్ పట్టుబడ్డ డబుల్ కాలనీలో ఒక ఇంటిని పూర్తిగా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణా స్థలాలకు మీడియాను అనుమతించడం లేదు. ఈ కేసు వ్యవహారం పోలీసుల హడావుడి స్థానికులకు ఆందోళన కలిగిస్తోంది. విజయనగరంలోని ఆబాదీ వీధి నుంచి మా ప్రతినిధి యుగంధర్ మరింత సమాచారం అందిస్తారు. హైదరాబాద్లో నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చేసినటువంటి దర్యాప్తు మేరకు విజయనగరంలో ఉగ్రవాద భావజాలం ఉన్న వ్యక్తుల తాలూకా మూలాలు బయటపడ్డాయి. ఇప్పుడు మనం విజయనగరం పట్టణంలోని ఆబాదీ వీధిలో ఉన్నాం. ఈ ఆబాదీ వీధి మనకి నా వెనుకున్నటువంటిది అంతా కనిపిస్తుందంతా కూడా ఆబాదీ వీధి. ఇక్కడ ముస్లిం కుటుంబాలు పెద్ద ఎత్తున ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు దాదాపు ఒక 500 కుటుంబాలు ఉంటాయి. వీళ్ళంతా కూడాను స్థానికంగా విజయనగరంలోనే ఇక్కడే కొన్ని తరాలుగా పుట్టి పెరిగినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడాను ఇక్కడ స్థానికంగా ఆటోమొబైల్ వర్కర్స్ గాను, బట్టల షాపులని, పెయింటింగ్ షాప్స్ అని ఇట్లాంటి జాబ్ వర్క్స్ అన్నీ కూడా చేసుకొని బ్రతుకుతున్నటువంటి నేపథ్యం. ఎవరైతే సమీర్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు విజయనగరంకి చెందినటువంటి సిరాజ్ దొరికాడో, సిరాజ్ కూడా మూలం అంతా కూడా ఇక్కడేను, వాళ్ళ తాలూకా సొంత ఇల్లు అవి కూడా ఇక్కడే ఉన్నట్టుగా స్థానికులు మనకు చెప్తున్నారు. సిరాజ్ తండ్రి ప్రస్తుతం విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. ఆయన రెహమాన్. ఆయన తాలూకా సిరాజ్ తాలూకా ఇంకొక ఎల్డర్ బ్రదర్ కూడాను రిజర్వ్ పోలీసులో కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఈ ప్రాంతంలో రెహమాన్ కుటుంబానికి ఒక మంచి పేరున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సిరాజ్ బీటెక్ చదువుకున్న తర్వాత హైదరాబాద్ ఉద్యోగం నిమిత్తం వెళ్ళాడు. అక్కడ సమీర్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉగ్రవాద భావజాలం ఉందో ఆ వ్యక్తితో పరిచయం ఏర్పడిన తర్వాత ఇతనికి ఆర్థిక లావాదేవీలు నడిచినాయి. ఆ తర్వాత ఏదైతే ఈ బ్లాస్టింగ్ మెటీరియల్కి సంబంధించి దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ యూట్యూబ్లో కానీ ఇంటర్నెట్లో కానీ చేసినట్టుగా కూడా ఎన్ఐఏ గుర్తించింది. 6 మాసాలుగా ఎన్ఐఏ సిరాజ్ మీద నిఘా పెట్టింది. సిరాజ్ ప్రతి కదలికను, సిరాజ్ బ్రౌజ్ చేస్తున్నటువంటి వెబ్సైట్స్ను, సిరాజ్ తాలూకు బ్యాంక్ అకౌంట్స్ని అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఆబాదీ వీధి, అదేవిధంగా డబల్ కాలనీ అని అంటారు, సిరాజ్ రెసిడెన్స్ ఉన్నటువంటిది. సిరాజ్ తన సొంత ప్రాంతం ఆబాదీ వీధి, రెసిడెన్స్ ఉన్నటువంటిది డబల్ కాలనీలో. 2 చోట్ల కూడాను ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఉద్యోగరీత్యా వాళ్ళ తండ్రి వేరే ప్రాంతంలో ఉంటున్నారు. కానీ సిరాజ్ మాత్రం డబల్ కాలనీలోనే పోలీసులకు పట్టుబడినట్టుగా స్థానికులకు కథనం కట్టి తెలుస్తోంది. పోలీసులు అయితే ఇంతవరకు సిరాజ్ ఎక్కడ పట్టుబడ్డాడు అన్నటువంటిది అయితే మాత్రం బయట పెట్టలేదు. ఒకవేళ రేపు కానీ కోర్టు జ్యుడిషియల్ కస్టడీ నుంచి పోలీస్ కస్టడీకి కానీ ఇచ్చినట్టయితే సిరాజ్ని అదుపులోకి తీసుకుంటే విజయనగరంలోని మరిన్ని మూలాలపైన దృష్టి పెట్టేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం నుండి.